నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గలతీ 2:20. సాధారణంగా మనిషి ఏది ఇష్టపడతాడో అదే చేయడానికి ప్రయాసపడతాడు. కానీ ఇక్కడ సౌలు దేవుని ఎరగకముందు తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. కానీ దేవుణ్ణి అంగీకరించినాక దేవుని ఇష్టాన్ని మాత్రమే చేయడానికి ఇష్టపడుతున్నాడు. అట్లాగే ఒక దైవ సేవకుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అన్నమాట. నేను దేవునిలోనికి రాకముందు, రక్షించబడకముందు నాకు తిండి అంటే చాలా ఇష్టం. అప్పట్లో టిప్ టాప్గా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళేవాడిని. స్కూల్లో ఎవ్వరూ ఇన్షర్ట్ చేయకపోయినా నేను మాత్రం నీట్గా ఇన్షర్ట్ చేసుకుని వెళ్ళేవాడిని. హెయిర్ కట్ చేయించుకొని 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ క్షౌరం చేయించుకొని వచ్చేవాడిని. స్టైల్గా బట్టలు వేసుకొని సోగ్గా తయారై ఎంతో నచ్చినవన్నీ తిని టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్ళేవాడిని కాలేజీకి. కానీ దేవుణ్ణి ఎరిగినాక, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినాక, ప్రభు బిడ్డగా ఎప్పుడైతే మారానో అప్పుడే నా ఇష్టాలన్నీ చంపుకొని దేవుని ఇష్టాన్ని, దేవుని కొరకు సేవ చేయాలని, దేవుని కొరకు ప్రయాసపడాలని తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుంచి దేవుని పనిలోనే కొనసాగుతున్నాను అని దైవ సేవకుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనం కూడా మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలి. మన స్వభావానికి, మన పాత రోత జీవితం అంతా సమాధి చేయబడాలి. మనకంటూ ఇష్టాలు, కోరికలు ఏమీ ఉండడానికి వీల్లేదు. అట్లాగే బైబిల్లో అబ్రహాము ఒకప్పుడు విగ్రహారాధికుడు, కానీ దేవుణ్ణి ఎరిగినాక హెబ్రీయుడిగా మార్చబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మోషే దేవుణ్ణి ఎరగక ముందు ఒక హంతకుడు, కానీ దేవుణ్ణి ఎరిగినాక దేవుడు మోషేని గొప్ప నాయకుడిని చేశాడు. యాకోబు ఒకప్పుడు మోసగాడు, కానీ ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. సౌలు అందరినీ, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళందరినీ హింసించి చెరసాల్లో వేసి వాళ్ళని చంపేసేవాడు. అటువంటి సౌలు పౌలుగా మార్చబడినాక గొప్ప సువార్తికుడయ్యాడు. పేతురు పిరికివాడుగా ఉండేవాడు. దేవుడంటే ఎరుగునని చెప్పి 3 సార్లు బొంకిన పేతురు దేవుని కొరకు సువార్త ప్రకటించి గొప్ప హతసాక్షిగా మార్చబడ్డాడు. మరి నువ్వు నేను ఎలా ఉంటున్నాం? ఆ మునుపటి స్వభావం వలె ఉంటున్నామా? మన పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా గడుపుతున్నామా? దేవుడు చూస్తున్నాడు. సరిచేసుకొని మనం కూడా పౌలు వలె జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్.